హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామందికి అస్త్రాలలో ఎంతో శక్తివంతమైన బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం మరియు పాశుపతాస్త్రం గురించి తెలుసు. కానీ మనలో చాలా తక్కువ మందికి నరసింహాస్త్రం గురించి తెలుసు. నరసింహాస్త్రం అనేది భగవాన్ ఉగ్ర నరసింహుడి శక్తిని ఆహ్వానించి సృష్టించి ఒక దైవిక అస్త్రం. ఈ అస్త్రాన్ని మొదటిగా దేవతలకు రాజైన ఇంద్రుడు జంబాసురునితో యుద్ధం చేసే సమయంలో వాడాడు. ఋగ్వేదం ప్రకారం జంబాసురుడనే అసురుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం వల్ల వచ్చిన శక్తితో స్వర్గంపై దాడి చేశాడు. అతని శక్తి ముందు వరుణుడు, సూర్యుడు, అగ్నిదేవుడు కూడా నిలవలేకపోయారు. దేవతలను రక్షించేందుకు ఇంద్రుడే స్వయంగా వచ్చి జంబాసురునితో యుద్ధం చేసినా ఆ అసురుని ఓడించడం ఇంద్రుడికి చాలా కష్టమైంది. చివరికి జంబాసురుడు ఒక పెద్ద ఏనుగులా మారి ఇంద్రుడిపై దాడి చేయడంతో ఇంద్రుడు నరసింహస్వామిని ఆవాహన చేసి ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రంలో నుంచి అగ్ని జ్వాలలతో వేల కొలది సింహాలు భయంకరంగా గర్జిస్తూ బయటకు వచ్చి ఆ రాక్షసునిపై దాడి చేయగా జంబాసురుడు అక్కడికక్కడే మరణించాడు. ఆ తర్వాత ఈ అస్త్రాన్ని మహాదేవుడు అంధకుడనే రాక్షసునితో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ అసురుడు ఆయనపై గరుడాస్త్రం వేయగా దానికి ప్రత్యామ్నాయంగా కూడా నరసింహాస్త్రాన్ని వాడాడు. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.